ఈ భూమిని అల్లా తబారక్ వ తఆలా నీటిపై పరచడం జరిగింది. నీటి బిందు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఫ్లాట్గా ఉంటుందా? నీటి బిందువు రౌండ్గా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. దానిపై అల్లా భూమిని పరిచాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ భూమిని అల్లా పరిచాడో, భూమిని పుట్టించాడో, శనివారం రోజు అల్లా తబారక్ వ తఆలా ఈ భూమి యొక్క పలకలు శాస్త్రవేత్తలకు బాగా తెలుసు. భూమి పలకలు ఎలా ఉంటాయో, పైన ఒక లేరు, దాని కింద ఒక లేరు, పలకలుగా అలా పరచడం జరిగింది. ఈ భూమి పలకలు కదలడం ప్రారంభించాయి. దీనిపై జీవరాశులు జీవించలేరు. భూమి కొన్ని సెకండ్లు కదిలితే ఏమైంది మనం చూసాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు పడిపోతున్నాయి, లక్షల మంది జనాలు చనిపోతున్నారు భూకంపాలు వస్తే. అల్లా తబారక్ వ తఆలా సృష్టికర్త ఏం చేశాడు? ఆదివారం రోజు వఖలక ఫీహల్ జిబాల్ యౌముల్ అహద్, ఆదివారం రోజు అల్లా తబారక్ వ తఆలా పెద్ద పెద్ద పర్వతాలను మేకులుగా నాటి ఆ భూమి కదలకుండా అల్లా నీటిపై అలాగే ఆపివేశాడు. ఈరోజు భూగర్భ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఖురాన్లో ఉన్నటువంటి ఈ వాక్యము నిజమే. మేకు పైన ఎంత ఉంటుంది? లోపల ఎక్కువ ఉంటుందా? మనం మేకు కొట్టిన తర్వాత పైన తక్కువ ఉంటుంది, లోపల ఎక్కువ ఉంటుంది. ఖురాను చెప్పింది వల్ జిబాల ఔతాదా, మేము పర్వతాలను మేకులుగా పాతివేశాము ఈ భూమిపై అని అల్లా చెప్తున్నాడు, సృష్టికర్త అయినటువంటి అల్లా ఖురాన్లో. ఈ మాట నిజమే అని చెప్పి ఈరోజు భూగర్భ శాస్త్రవేత్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే పర్వతాలు మనకు పైకి, అది హిమాలయ పర్వతమైన, ఎవరెస్ట్ శిఖరమైన, మనకు పైకి కనిపించేది తక్కువ, లోపల ఎక్కువ భాగం ఉంది అని ఈరోజు శాస్త్రవేత్తలు సైతం చెప్తున్నారు సోదరులారా.